బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రంపచోడవరంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరమయ్యాయి. జగదల్పూర్ వెళ్లే హైవేను బంద్ చేసి రాకపోకలను నిలిపివేశారు. రాత్రి వేళ ఆర్టీసీ సర్వీసులు బంద్ చేశారు. చింతూరు భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సులు కునవరం మీదుగా మళ్లించారు. రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని నోటీసులు ఇచ్చారు. మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు పోలీసు వారు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మావోయిస్టుల అరెస్టులు అలాగే ఎన్కౌంటర్స్ కు సంబంధించి కూడా అటు మావోయిస్టు అగ్రనేతలంతా కూడా భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి బంద్ చేపడుతూ ఉన్నారు. అటు పోలీసు శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు దారి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్స్ప్రెస్లో చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ నేతలు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మొన్న జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లో అయితే హిగ్మాతో పాటు అతని భార్య, అదేవిధంగా టెక్ శంకర్ లాంటి ప్రధాన నాయకులందరూ కూడా మృతి చెందడం జరిగింది. అయితే హిగ్మా డైరీ ఆధారంగా చూసుకుని అనేక మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే ఇప్పటికే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇది బూటకపు ఎన్కౌంటర్ ఈ నెల 23వ తేదీన అంటే ఈ రోజు బంద్కి పిలుపునిస్తూ కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ అయితే ఒక లేఖను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. ఒక పక్క చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ఎంపీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వరకు కూడా అందరికీ కూడా నోటీసులు జారీ చేసి మైదాన ప్రాంతాలకు వెళ్ళాలి, ఏజెన్సీ ఏరియాలో ఉండొద్దంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఇటుపక్క భద్రాచలం, సీలేరు, గుత్తేడు, వైరామవరం వెళ్లే బస్ సర్వీసులన్నింటినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల నుంచి నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మారేడుమిల్లి ఘాట్ రోడ్ని అయితే పూర్తిగా నిషేధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరో కూడా ఇది ఏదైతే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా పర్యాటక ప్రాంతంగా ఉండడంతో ఈ రోజు పర్యాటకులు ఎవరో కూడా రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఏదైతే రంపచోడవరం కావచ్చు, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాకి కూడా ప్రయాణికులు కానీ ఎవరైనా ఇటు పక్కన సందర్శకులను కానీ ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. జలపాతాలను కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే జగదల్పూర్ వెళ్లే 30వ నంబర్ జాతీయ రహదారిని కూడా పూర్తిగా అయితే ఇప్పటికే నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఇటు పక్కన భద్రాచలం నుంచి చింతూరు మీదుగా వెళ్లే వాహనాలన్నీ కూడా ఆర్టీసీ బస్సులతో పాటు ఇవన్నీ కూడా కోనవరం నుంచి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రతా బలగాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఏజెన్సీ ఏరియా మొత్తం కూడా పూర్తిగా హై అలర్ట్ అయ్యారు. అదేవిధంగా కూడా ఇటు పక్కన నార్మల్ ఏరియాస్ లో కొంచెం ఏజెన్సీకి ఏరియాకి దగ్గరగా ఉన్న రిమోట్ ఏరియాస్ లో అదేవిధంగా సిటీస్ లో కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తంగా మావోయిస్టులు దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు పోలీస్ శాఖ వారు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు రిమోట్ కంట్రోల్ ఏరియాస్లో కావచ్చు, ఇంకా సిటీస్లో కావచ్చు పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి.